ఏమైంది? ఏమైంది? ఏమైంది సర్పంచ్ గారు? సర్పంచ్ గారు చచ్చిపోతున్నారు. సర్పంచ్ గారు చచ్చిపోతున్నారు. చెప్పవయ్యా సాంబయ్య, నీ కూతురికి ఏం శిక్ష వేయమంట? ఏదోలేండి, చిన్నతనం. చిన్నతనం అయితే చిన్నవాళ్ళని కొట్టమనండి. ఎద్దులాంటి సర్పంచ్ గారిని కొడుతుందా? కాలేజీకి పంపిస్తున్నాను. కాలేజ్కా? నేనా? ఇదిగో సాంబయ్య, కాలేజ్కి వెళ్ళొచ్చాను అంటే మర్యాద దక్కదు. అయ్యా సాంబయ్య, మన ఊర్లో ఇంజనీరింగ్ చదివే ఒక్క ఆడపిల్ల లేదు కాబట్టి సర్పంచ్ గారు రెండో కూతుర్ని ఇంజనీరింగ్ చేయిస్తారట. అందరు చప్పట్లు కొట్టండి. ఆపండే. 10 తప్పిన నా కూతురు ఇంజనీరింగ్ చదవడం ఏమిటి? నువ్వు నన్ను కొట్టినందుకు శిక్షగా కాలేజీకి వెళ్ళి ఇంజనీరింగ్ చదవాలి. ఇదే నా తీర్పు. ఇప్పుడు కొట్టండి రా చప్పట్లు. నీ పేరేంటమ్మా? దీక్ష సార్. దీక్ష? దీక్షిత? దీక్షేనండి. ఇదిగోండి అమ్మాయి సర్టిఫికెట్లు. ఓ అమ్మా, ఎక్సలెంట్. ఇలాంటి కూతుర్ని కన్నందుకు మీరు ఎంతో గర్వపడాలి సార్. అరేరే, ఏ మార్కులు! అన్నింట్లోనూ 100%. అవునా? వెరీ గుడ్ సార్, నాకు సీట్ ఇస్తారు కదా? అదే మాటమ్మా, నీగాకి ఇంకెవరికిస్తారు? అయినా నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? అదేం లేదు సార్, ఇలా ఊరుకునే కూర్చొని టైం వేస్ట్ చేసే బదులు అలా లైబ్రరీకి వెళ్ళి చదువుకుందామని. ఆహా, చదువంటే ఎంత శ్రద్ధ, ఎంత ఆసక్తి. గుడ్, ఇలా వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళమ్మా. వీళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఒకవేళ చెప్పినా అర్థం చేసుకోరు. ఫీజు ఎక్కడ కట్టాలి సార్? పక్కనే ఆఫీసు, హాస్టల్ ఏమో దగ్గరలో సార్. వస్తూ వస్తూ చూసే వచ్చాను. వస్తారు సార్. నమస్తే. వస్తానండి. ఇదిగో త్యాగు, నీకు ఇదే చివరిసారిగా చెప్తున్నా. అంత అందమైన జుట్టుకి అసహ్యంగా టవల్ చుట్టావేంటి? అర్జెంట్ గా తీసేయ్. పని చేసేటప్పుడు నాకు ఇలా టవల్ కట్టుకోవటం అలవాటు పరవశం. ఆ అలవాటే మానుకో. ఇక్కడేం చేస్తున్నావు? అది నువ్వేనా? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఇక్కడ పాండురంగారావు గారని. నేనే. ఏ రూమో చెప్తే వెళ్తా. రూమ్ లేదు, తూము లేదేనా? తూముతో నాకేం పని, రూమ్ ఇస్తే వెళ్తా. ఏయ్, ఇదేమన్నా రంగనాయకి లాడ్జ్ అనుకున్నావా? ఎలా ఉంటాకే? రూమ్ కావాలంట రూమ్. పాండు, పాండు సార్, నా డబ్బులు నాకు ఇస్తే నేను పోతా. నీ డబ్బులా? నీ డబ్బులేంటి? అదే హాస్టల్ ఫీజు ఇందా కట్టానుగా. కడితే? కడితే ఏంటి సార్, వార్డన్ గారు రూమ్ అడిగితే రూమ్ లేదు తుమ్ లేదు పోమన్నారు. పాండు రంగారావు సార్ పిలిచారా? కాదు, అరిచాను. ఇంకాసేపు ఆగితే కరుస్తాను. ఏంటి, వీడికి రూమ్ లేదన్నావంట? ఏదో చిరాకులో అన్నాలేంటి సార్. అయినా వీడు స్టూడెంట్ అని నాకు చెప్పాలి కదా సార్. హాస్టల్ కి స్టూడెంట్ కాక ఇంకెవరు వస్తారు? అవును, ఎవరు వస్తారు? నీకు అసలు బుర్ర బుద్ధుందట? ఫ్రెషర్ చూసే తీరిదేనా? ఆఫండి సార్. నీ పేరేంటి? జాన్. జానీ అంటారు. జానో జానీనో నాకు అనవసరం, నాతో రా. రూమ్ నెంబర్ చెప్తే నేను వెళ్తాను కదా. ఇలా ఒకళ్ళ వెంట వెళ్ళడం నాకు మహా చెడ్డ చిరాకు. 917. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇక్కడ విద్యానికేతన్ అని. అయ్యో, విద్యానికేతన్ ఇక్కడని మీకెవరు చెప్పారండి? అక్క, నువ్వు ఉండవమ్మా. విద్యానికేతన్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 2 బస్సులు మారాలి. అవునా? కోటాల రైల్వే స్టేషన్ కు వెళ్ళి అక్కడ అడగాలి. అబ్బో, చాలా దూరం వెళ్ళాలి. మీరన్నట్టు నేను ఏ తలకు మాసినో అడుగుంటాను. థ్యాంక్స్ అమ్మా, వస్తాను. మంచిదండి, నమస్తే. అదేంటక్క, నీకేనా పిచ్చా? పక్కనే మన కాలేజ్ పెట్టుకుని పాప ఆయన్ని. నీతో మాటల్లో పడి అసలు నా వ్రతం గురించే మర్చిపోయాను. టైంకి ఇతను వచ్చాడు, బలైపోయాడు. వ్రతం ఏంటి? అబద్ధాల వ్రతం అని. దీని గురించి వ్రతం పూర్తయ్యాక చెప్తాలే, నువ్వు పదా.